ప్రధానంగా డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు వినీత్ నారాయణ నిన్న అక్కడికక్కడే చనిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది. బెంచ్ కారులో అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి నారాయణ వెహికల్ బెంచ్ కారు మెట్రో పిల్లర్ని రోడ్ నెంబర్ 36లో జరిగినటువంటి ఘటన ఇది. కారులో నారాయణ కుమారుడు నిషిత్ ఫ్రెండ్ రవి వర్మ కూడా ప్రమాదంలో చనిపోయినట్టు మనకి సమాచారం అవుతుంది. పూర్తి వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి సత్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వివరాలు తెలుసుకున్నటువంటి మంత్రి నారాయణ కూడా కొద్దిసేపటి క్రితం లండన్ నుంచి బయలుదేరినట్టు మనకి సమాచారం అవుతుంది. పూర్తి అప్డేట్స్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తాడు. సత్య. ఎస్ మురళి, ప్రస్తుతం నేను రోడ్ నెంబర్ 36లో ఉన్న పిల్లర్ నెంబర్ 9 దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్నాను. నా వెనకాలన్న ఆ ప్రదేశాన్ని చూడొచ్చు. రోడ్ నెంబర్ 36లో ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ నుంచి కర్వ్ తీసుకునే క్రమంలో దాన్ని కంట్రోల్ చేయలేని నేపథ్యంలో స్ట్రైట్ అవే ఈ పిల్లర్ని ఢీకొట్టడం జరిగింది. సో దాంతో అది హై అండ్ బెంజ్ కార్ అయినప్పటికీ, బెంజ్ కార్లో కూడా సెడాన్ కార్ కాదు, అది ఒక స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. అంటే చాలా సేఫ్టీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈవెన్ అవి కూడా కాపాడలేకపోయాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే 2 ఎయిర్ బ్యాగ్స్, ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నది ఎవరో పక్కన కూర్చున్నది ఎవరో ఇంకా మనకి తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. నిషిత్ అలానే నిషిత్ స్నేహితుడు రాజా రవివర్మ ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్స్లో కూర్చున్నారు, డ్రైవర్ సీట్లోను ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లోను. సో 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడము, ఇమీడియట్గా బ్లాస్ట్ అవ్వడము, దాంతో ఫ్రంట్ పార్ట్ అంతా నొక్కుకుపోవడంతో ఫ్రంట్ కూర్చున్న ఇద్దరు కూడా హెడ్ ఇంజురీ అలాగే చెస్ట్ ఇంజురీ ఈ 2 కూడా ఈ స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. వెంటనే స్థానికులు వాళ్ళని బయటకు తీసి అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి డాక్టర్లు బ్రాడ్ డెడ్ అంటే చనిపోయి ఉండగా తీసుకొచ్చారు హాస్పిటల్కి అని నిర్ధారించారు. చూడొచ్చు ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో మెట్రో పిల్లర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసు మనకు మురళి. సో మెట్రో పిల్లర్లో కూడా కొంత స్పీడ్కి మొత్తం ఇదంతా కొంచెం డిస్టర్బ్ అయిన పరిస్థితి. అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ పిల్లర్ కూడా ఆ వేగానికి ఆ ఢీకొట్టిన దీనికి ఎంత డిస్టర్బ్ అయిందో పిల్లర్, దీన్ని బట్టి ఏ స్థాయిలో వేగంగా కొన్ని అవశేషాలు వెహికల్కి సంబంధించిన కొన్ని అవశేషాలు, బ్రేక్ అయిన అవశేషాలు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇది నిషిద్దా లేకపోతే నిషిద్ ఫ్రెండ్దా తెలియదు. అలానే ఒక షూ కూడా చూడొచ్చు, ఒక కాస్ట్లీ షూ. ఇది మరి నిషిద్దా లేకపోతే నిషిద్ స్నేహితుడు వేసుకున్నాడో తెలియదు. నిజానికి ఇన్సిడెంట్ అయిన వెంటనే చాలాసేపు వెహికల్ అంటే మార్నింగ్ 3 o'clock ఇన్సిడెంట్ అయ్యింది. 5 గంటల వరకు వెహికల్ ఇక్కడ ఉంది. బాడీస్ని ఇక్కడ నుంచి తరలించిన వెహికల్ ఇక్కడ ఉంది. కానీ వెహికల్ తీసేటప్పుడు పోలీసులు వచ్చారు. సో ఇక్కడ ఉన్న మ్యాక్సిమం తీసుకుని వెళ్ళిపోయారు. ఏమి ఆధారాలు ఏమున్నాయి ఏంటో క్లూస్ అయ్యి తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఏ స్థాయిలో ఆయిల్ స్పిల్లింగ్ కానీ లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ కానీ ఉన్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ. సో పోలీసులు ఏం చేశారంటే క్లూస్ అంతా సేకరించిన తర్వాత గ్రావెల్ పౌడర్ ఉంటుంది. ఆ గ్రావెల్ పౌడర్ని ఏ ప్రాంతంలో అయితే ఇదంతా బయటకి స్పిల్ అయిందో, ఆయిల్ స్పిల్ అయిందో, పెట్రోల్ కానీ ఆయిల్ స్పిల్ అయిందో లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా ఒక వైట్ గ్రావెల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వైట్ గ్రావెల్ అంతా ఇక్కడ కవర్ చేసేసి మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో స్పేస్ లేని కారణంగా రెహమత్ నగర్ అవుట్ పోస్ట్లో ప్రస్తుతం కారు ఉంచినట్టుగా తెలుస్తోంది. కారును చూస్తే తెలుస్తుంది మురళి, నిజానికి ఒక హై అండ్ కార్, అందులో కూడా సెడాన్ కాదు, మామూలు కారు కాదు, ఎస్యూవీ వెహికల్. ఎస్యూవీ వెహికల్కి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. నిజానికి ఫ్రంట్ బఫర్ పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అదంతా కూడా అతుక్కుపోయి దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఏ స్థాయిలో ఏ స్పీడ్లో వాళ్ళు వచ్చారని. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చారు. వాళ్ళు తాగి మద్యం మత్తులో అలా నడిపారా లేకపోతే ఓవర్ స్పీడ్, అది లేకుండానే ఓవర్ స్పీడ్ చేసి కంట్రోల్ చేయలేకపోయారా. ఒకసారి కెమెరా ప్యాన్ చేస్తే నా వెనక్కి మీకు అర్థమవుతుంది మురళి. నిజానికి జూబ్లీ హిల్స్ 36లో ఒక స్ట్రైట్ రోడ్ ఇది. ఆ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనకు కనిపిస్తుంది. ఇది స్ట్రైట్ రోడ్. ఈ స్ట్రైట్ రోడ్లోంచి వచ్చిన తర్వాత కరెక్ట్గా పిల్లర్ నెంబర్ 9 దగ్గరకు వచ్చేసరికి కర్వ్ ఉంటుంది. సో ఈ పిల్లర్ నెంబర్ 9 దగ్గర కంట్రోల్ చేయలేకపోయారు, అంటే కర్వ్ తీసుకోలేకపోయారని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది మద్యం మత్తులో నడిపినా లేకపోతే మద్యం మత్తులో లేకుండా సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వేగాన్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టం. బికాజ్ ఇట్ ఈస్ స్ట్రైట్ రోడ్. ఈ స్ట్రైట్ రోడ్లో ఇక్కడే కర్వ్ తీసుకుంటుంది. అండ్ పిల్లర్ని ఢీకున్న ప్రదేశాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈవెన్ తప్పించడానికి కూడా ఒక ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఎందుకంటే పిల్లర్కి ఈ పార్ట్ నుంచే ఇక్కడ తగిలినట్టుగా కనిపిస్తుంది. అంటే టర్న్ తీసుకునే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా వెహికల్ పిల్లర్ని ఢీకొట్టింది. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు కట్ చేయలేకపోయారు.
దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రయత్నం అయితే జరిగింది, కర్వ్ చేయాలనే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఈ ఓవర్ స్పీడ్ వల్ల దాన్ని కంట్రోల్ చేయలేక హాఫ్ ఆఫ్ ది పిల్లర్ని ఢీ కొట్టారు. దాంతో ఫ్రంట్ పార్ట్లో ఉన్న 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ అంతా డిమాలిషన్ అయిపోయిన పరిస్థితి. రైట్ సత్య, అయితే ఘటనా స్థలంలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఓవర్ స్పీడ్ అనేది ఒక కారణం అయితే స్పీడ్ కంట్రోల్ చేసేటువంటి మెకానిజం రోడ్డు మీద కొంత స్పీడ్ బ్రేకర్స్ కానీ లేక ఇక్కడ పర్టికులర్ పొజిషన్లో పిల్లర్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేలా రేడియం స్టిక్కర్స్ కానీ ఏవి కూడా లేవంటారా? అక్కడ వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అబ్సల్యూట్లీ అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండే అవకాశం కూడా లేదు అండ్ రేడియం స్టిక్కర్స్ వచ్చాల్సిన అవసరం లేదు. నిజానికి రోడ్ నెంబర్ 36లో ఈ స్ట్రైట్ రోడ్డు కర్వ్ పెద్దంతగా ఉండదు, కేవలం 100-150 మీటర్ల మించి ఉండదు. కానీ ఆ 100-150 మీటర్లో కూడా ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ చాలా ఫాస్ట్గా వస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో దాంతో ఇంకా మెట్రో కూడా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు, మెట్రోకి ఆనుకుని డివైడర్కి సంబంధించి పూర్తి స్థాయి లేదు కేవలం. అండ్ ఎప్పుడు కూడా రద్దీ ప్రదేశంలో మీరు చూడొచ్చు ఎంత మందగమనంతో ఇక్కడ వెహికల్స్ అవుతున్నాయో. సో యూజువల్గా అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు, ఇట్ ఈస్ నేషనల్ హైవే, స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే రేడియం స్టిక్కర్లు కానీ లేకపోతే కాషన్ బోర్డులు కానీ ఉంచాల్సినంత అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ రోడ్ మురళి, దాదాపు 100 అడుగుల రోడ్డు అటు ఇటు కలిపితే డివైడర్ ఆనుకొని. సో యూజువల్గా వెహికల్స్ డే టైంలో ఇనాలే వెళ్తూ ఉంటాయి, నైట్ టైంలో కూడా ఇంత ఫాస్ట్గా వెళ్ళేందుకు అవకాశం ఇక్కడ ఉండదు. కానీ వాళ్ళు ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేశారు. అది ఏ మధ్యలో నడిపారా ఇంకోటి అనేది ఇప్పుడు హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళు నిర్ధారించాల్సింది. కానీ ఓవర్ స్పీడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఓవర్ స్పీడ్ లేకపోతే ఆ స్థాయిలో వెహికల్ గుద్దుకోదు. మామూలు చిన్న చితగా ఎయిర్ బ్యాగ్స్ లేని వెహికల్ గుద్దుకుంటేనే అలాంటి ప్రమాదం జరగాలి. ఒక బెంజ్ కారులో కూడా స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా ఫ్రంట్ బఫర్ ఉంటుంది. కాళ్ళకు కూడా గాయాలు తగిలాయి అంటే, చెస్ట్కి నొక్కుకుపోయింది అంటే దాన్ని బట్టి స్పీడ్ ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు మనం. మినిమం 100 లోపు ఉంటే ఇలాంటి ప్రమాదం జరగదు. మినిమం 100కు పైన స్పీడ్తో వాళ్ళు వస్తున్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. సో మరికొద్దిసేపట్లోనే ఈ స్పాట్ని గమనించడానికి మరొకసారి అటు రాజకీయ నాయకులు ఇటు క్లూస్ టీం కూడా వస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందింది. స్థానికులు పెద్ద మొత్తంలో ఇక్కడ గుమిగూడుతున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న విషయాల్ని తెలుసుకునే ఆసక్తి చూపిస్తున్న ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్ మాత్రం రహబన్ దగ్గర అవుట్ పోస్ట్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. వెహికల్ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నిజానికి ఆ స్థాయిలో వెహికల్ డ్యామేజ్ అయిన తర్వాత, ఆ స్థాయిలో వెహికల్ గుద్దుకున్న తర్వాత లోపల ఉన్న మనిషి ఎవరైనా బ్రతికే అవకాశం ఉందా అంటే ఎవరికి కూడా హోప్స్ ఉండవు. అంత పెద్ద ఎత్తున జరిగింది. ద మూమెంట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున సౌండ్ కూడా వచ్చినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఆ సౌండ్ చూసి ఒక్కసారిగా భయపడి అంతా వచ్చారు. లోపల ఉన్నది ఎవరో తెలియదు. పెద్ద కారు, కాస్ట్లీ కారు అనే విషయాన్ని తెలుసుకున్న కానీ లోపల ఉన్నది నిషిత్ నారాయణ లేకపోతే రాజా రవివర్మ నిజానికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. వీలైనంత తొందరగా పోలీసుకి దగ్గరే కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశారు అండ్ 108కి ఇన్ఫామ్ చేశారు. బట్ బై ద టైం వాళ్ళు తీసేసరికి బ్రాడ్ డెడ్ అని తెలుస్తుంది. నిజానికి బాడీని కారులోంచి బయటకు తీసేటప్పుడు కూడా కాళ్ళు విరుక్కుపోయి చాలా టైం తీసుకుంది అని చెప్తున్నారు. అప్పటికే వాళ్ళు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారు. నిజానికి చనిపోయే ఉండుంటారు. సో అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి పక్కనే ఉన్న జూబ్లీకి దాదాపు 10 నిమిషాల టైం కూడా పట్ట తీసుకెళ్ళినప్పటికీ కూడా డాక్టర్లు బ్రాడ్ డెడ్ అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మురళి, రైట్ సత్య, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించేందుకు. విషయం తెలుసుకున్నటువంటి మంత్రి నారాయణ ప్రస్తుతం అధికారిక పర్యటనలో లండన్లో ఉన్నారు. లండన్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ విషయం తెలుసుకుని హుటాహుటిన లండన్ నుంచి బయలుదేరినట్టు మనకి సమాచారంతో ఉంది. అత్యంత వేగంగా మితిమీరినటువంటి వేగమే ప్రమాదానికి కారణం అన్నది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం స్పష్టంగా అర్థమవుతోంది. బెంజ్ కారు, దట్టు స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్, చాలా అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్స్ ఉండేటువంటి వెహికల్లో ఇంత పెద్ద ప్రమాదం, ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం, కనీసం ఆ ఎయిర్ బ్యాగ్స్ కూడా వారిని రక్షించలేకపోయాయి అంటే వేగం ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సంఘటనా స్థలం నుంచి సత్య అందించినటువంటి అప్డేట్స్ ప్రకారం ఇంజిన్ దాదాపుగా వెహికల్ నుంచి బయటపడింది అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట అది. దాదాపుగా ఫ్రంట్ ఉండేటువంటి ఇంజిన్ పోర్షన్ పక్కకి జరిగిపోయినటువంటి వాతావరణం, ఆ తర్వాతే దాని ఇంపాక్ట్ లోపల ఉన్నటువంటి ఇంజిన్ వెనకాల సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికులు ఇద్దరికీ కూడా తగిలినట్టు తెలుస్తుంది. అంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు, వేగం ఏ స్థాయిలో ఉంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మెట్రో పిల్లర్ అక్కడ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా పైనుంచి వస్తున్నటువంటి వెహికల్ అది. ఆ వెహికల్కి కంటిన్యూస్గా అడుగడుగున పిల్లర్స్ తగులుతూనే ఉంటాయి. స్ట్రైట్ రోడ్డు, దట్టు ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పి కూడా అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అడుగడుగున ఉండేటువంటి పిల్లర్స్ చాలా స్లోగా మూవ్ అయ్యేటువంటి ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు కాబట్టి కొంత వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా అతి వేగమే కారణం అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బొండమ్మ, టీడీపీ నాయకులు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అమ్మ గారు, అంటే ఇప్పుడు నేను స్పాట్కి కూడా వెళ్ళొచ్చానండి, చూసి వచ్చాను. జరుగుతుంది అక్కడ
అది కర్వ్ ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 9 దగ్గర. ఎందుకంటే నైట్ టైము ఆల్మోస్ట్ 3:30 ఆ టైంలో ఇది జరిగింది. ఇప్పుడు మన రిపోర్ట్స్ అంతా లైవ్లో చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉంది. నైట్ టైం ఆ టైంలో ప్రమాదం జరిగిన టైంలో మాత్రం ట్రాఫిక్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది. కొంచెం కనుక పోలీసులు కూడా ఆ స్పీడు రెడ్యూసర్స్ని ఏదైనా కనుక బ్యారికేడ్స్ లాంటిది అలాగంటే పెట్టుంటే, ఎందుకంటే నైట్ టైము హైదరాబాద్ పోలీసు ఈ రోడ్ నెంబర్ 2లో కానీ కేబీఆర్ పార్కు ఏరియాలు అన్నింటిలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిశీలించడానికి బాగా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా బాగా చేస్తారు ఇక్కడ వీళ్ళు. దాన్ని కొంచెం కనుక వాళ్ళ అబ్జర్వేషన్లో కనుక ఉండుంటే ఈ ప్రమాదం జరుగుండే. ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం ఈ పబ్బులు ఆ కల్చర్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ రోడ్డు ఈ స్ట్రైట్ ఏరియా రోడ్డు కాబట్టి అది చెక్ పోస్ట్ మాదాపూర్ రోడ్ నెంబర్ 36 కరెక్ట్గా ఆ పిల్లర్ దగ్గరే స్పెసిఫిక్గా కర్వ్ ఉంది. అంటే అప్పుడు దాకా స్ట్రైట్గా వచ్చిన రోడ్డు సడన్గా కరువు తీసుకునేటప్పటికి వాళ్ళు మరి ఏ మూడ్లో ఉన్నారో, లేదా ఏదైనా నిద్ర వచ్చిందా, లేదంటే ఇంకొక మూడ్లో ఉన్నారా, లేదంటే వారు చెప్పినట్టు ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఏంటనేది ఇప్పుడు అది డాక్టర్లు నిర్ధారిస్తే కానీ దాంట్లో విషయాలు బయటకు రావు. అది ఎలాగో జరిగిపోయింది కాబట్టి పోస్ట్ మార్టంకి అక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్ళినాయి కాబట్టి దాంట్లో అన్నీ బయటకు వచ్చే ఇది ఉంది. కాకపోతే మేము చూసినటువంటి ఇప్పుడు మీరు విజువల్స్లో కానీ నేను అక్కడ స్వయానా పరిశీలించినప్పుడు చూసినటువంటి విషయాలు మాత్రం చాలా గందరగోళంగా ఉన్నాయి. ఈ కొంచెం పోలీసులు రేడియం స్టిక్కర్స్ అవి కనుక పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఏది ఏమైనా చిన్న వయసులో మరి ఈ కుర్రాళ్ళందరూ కూడా నైట్ టైము డ్రైవింగ్స్ కానీ, నైట్ పార్టీస్ కానీ, లేట్ పార్టీస్ కానీ వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం పేరెంట్స్ మీద ఉండాలి, లేదంటే పిల్లల మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఒక లైఫ్ ఎవరిదైనా సరే, ఒక మంత్రి గారి కుమారుడు కాదు, లేదా సామాన్యుడు కాదు, లేదంటే మిడిల్ క్లాసు కుటుంబ వ్యక్తి కాదు, ఎవరు చనిపోయినా సరే ఆ కుటుంబం ఆ కడుపు కోత అనేది తీరలేనిది. అలాంటి యువకులు ఈ లైఫ్ సేవ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఆ టైంలో అంత స్పీడ్లో దాన్ని పిల్లర్ని గుద్దితేనే ఆ మరణం అంటే చావు దాకా వెళ్ళే డెత్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. లేదంటే చిన్న స్లోలో కనుక కొట్టుంటే అంత ప్రమాదం జరుగుండేది కాదు. ప్లస్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్ ఉన్నటువంటి కారులో డెఫినెట్గా లైఫ్ సేవ్ అయ్యేది, చిన్న ఇంజురీస్తో బయటపడేది. అంటే ఎందుకంటే స్పీడ్గానే జరుగుంటుంది. మరి రోజు కూడా నాకు తెలిసి నారాయణ గారి ఇల్లు కూడా అటేపే, రోజు కూడా ఆ రోడ్లోనే తెలియని రోడ్లు కాదు, రోజుగా ఇవాళ హైదరాబాద్లో నడిపేది కాదు. మరి ఆ టైంలో మరి ఎందుకని ఆ విధంగా జరిగిందో మరి ఏంటో దురదృష్టం. మరి ఆ కుర్రాడు చాలా భవిష్యత్తు, మంచి నారాయణ కాలేజెస్లో డైరెక్టర్గా ఎంతో పెద్ద సంస్థలను నడుపుతున్నటువంటి నారాయణ గ్రూపుకి ఇవాళ మరి తీరని లోటిది. నారాయణ గారు లండన్లో వారం రోజుల నుంచి లండన్లో పర్యటనలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు యుఎస్లో ఉన్నారు. ఈ టైంలో ఆ కుటుంబంలో ఈ తీరని కడుపు కోత అనేది అది ఎవరు తీర్చలేనిది. నేను ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేమందరం కూడా అండగా ఉంటాం. అలాగే చిరంజీవి నిఖిత్ ఆత్మశాంతి కూడా మేము దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుంటుందని భావిస్తా ఉన్నాం. ఈ తెల్లవారుజామున జరిగినటువంటి విషాదం మంత్రి నారాయణ గారి కుటుంబంలో ఈ రకమైనటువంటి శోకం మిగిల్చిన దాన్ని మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఆయనకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం నారాయణ గారికి. అయితే ఈ విధంగా యాక్సిడెంట్స్ అనేటువంటి ఒకసారి గుర్తు చేసుకుంటే అనేక మంది ప్రముఖుల పిల్లలు కాస్ట్లీ కార్లు, విపరీతమైనటువంటి వేగం, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అదే మనం మాట్లాడుకున్నాం కూడా ఇందాక, ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదం కుమారుడు, అవును అజారుద్దీన్ కుమారుడు, కోట శ్రీనివాసరావు గారి కుమారుడు, బాబు మోహన్ గారి కుమారుడు, అన్ని కూడా దాదాపు ఒకే తరహా ప్రమాదాలు కావచ్చు, 4-వీలర్ కావచ్చు. అదేవిధంగా చాలా సామాన్యులు కూడా రమ్య కేసు కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా కావచ్చు. దీనికి కారణం అదే కాదా అనేటటువంటి ఖచ్చితంగా అది తెలుస్తుంది. కాదే మితిమీరిన వేగం అనేటటువంటి మాత్రం తెలుస్తుంది. గర్భశోకం అనేటటువంటిది ఎవరికైనా శోకమే, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న శోకమే. అదేవిధంగా నారాయణ గారికి ఈ రోజున తట్టుకోలేనటువంటి బాధ. ఇది సందర్భంగా వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అతి తొందరగా ఈ శోకం నుంచి ఆ కుటుంబం బయటపడాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ ఉన్నాం.
కాకపోతే ఇట్లా కొన్ని జాగ్రత్తలు ఒకవేళ భద్రతాపరమైనటువంటి చర్యలు ఇంకేమన్నా జిహెచ్ఎంసీ నుంచి తీసుకోవాల్సి ఉంటే కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని డైరెక్షన్స్ ఇండికేషన్స్ పెట్టడం అనేది మెయిన్గా కల్చర్ అనేటటువంటిది బాగా మారింది. అర్ధరాత్రులు నైట్ టైం డ్రైవింగ్ అంటేనే కొంచెం సేఫ్టీ అనేటటువంటిది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా కండిషన్ సరిగా లేకుండా డ్రైవ్ చేయాలనేటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి స్వయంకృత అపరాధం, స్వయంగా చేసుకునేటువంటి పొరపాట్లు, తాగి నడపడం, లేకపోతే వారి వల్ల పక్క వారికి జరిగేటువంటి నష్టం, రెండు రకాలైనటువంటి ప్రమాదాలు కదా. అవును చాలా రాత్రిళ్ళు రోడ్ల మీద నడవాలంటేనే కూడా ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో రాత్రిళ్ళు నడవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్లు విపరీతమైనటువంటి వేగంతో వెళ్తున్నటువంటిది, అనేక సార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కొంచెం చర్చ చేస్తున్నాము, కానీ దాని రిజల్ట్ అయితే కనపడడం లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీస్ కొంచెం సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించాలి. చాలా సీరియస్గానే హైదరాబాద్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా కూడా ఫలితం ఉండడం లేదు. ఎన్ని రోడ్లని, ఎంతమందిని, ప్రతి మనిషిని ఫిజికల్ గా చెక్ చేయడం, ఏదైనా మంత్రి నారాయణ గారికి ఈ రకమైనటువంటి కష్టం కలగడం అనేటటువంటి దాని పట్ల మేము చాలా సానుభూతిని తెలియజేస్తున్నాం. రామకోట గారు ఉన్నారు, బీజేపీ నాయకులు వైజాగ్ నుంచి. రామకోట గారు, ఈ సంఘటన జరిగిన తీరును చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ఈ డంక్ అండ్ డ్రైవ్లో జరిగినటువంటి విధానాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇవాళ ఏదైనా సరే రాబోయే రోజుల్లో మనం ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు తాగి కనుక నడిపితే అవి సీజ్ అయ్యే విధంగా, వెహికల్స్ ఆగిపోయే విధంగా ఉండే సిస్టమ్ ఏదైనా డెవలప్ అయితే బాగుంది. ఎందుకంటే 125 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా బాధాకరం. నారాయణ గారికి మా పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తుంటే సరే డ్రంక్ అండ్ డ్రైవా లేక ఓవర్ స్పీడా అనేది ఆల్రెడీ పోస్ట్ మార్టంలో తెలియాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్లో ఈ తరహా ప్రమాదాలు ఏం కొత్త కాదు. చాలామంది సామాన్య ప్రజానికానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు, ప్రముఖుల వ్యక్తులు చనిపోయారు. ఇటువంటి సందర్భంలో మరొకసారి ఎటువంటి జాగ్రత్తలు అవసరం అన్నది చర్చించాల్సిన సందర్భం కాదంటారా? తప్పకుండానండి. ఎందుకంటే దీంట్లో స్పీడ్ ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ అనే దాని గురించి కంపల్సరీ మనం కంట్రోల్ చేయాలి. ఇవేంటంటే విదేశాల నుంచి వచ్చినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఈ కార్లు, ఈ బెంజ్ కార్లు కానీ లేకపోతే ఈ రోనాల్డ్ ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వీటికి స్పీడ్ ఏంటంటే మనకు తెలియకుండా తొక్కేస్తే, మొన్న ఈ మధ్య చెన్నైలో జరిగిన ప్రమాణంలో 220 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నారు. వాళ్ళు మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నావా అనే అవగాహన కలిగి ఉండాలి. వాటి వల్ల ఏమవుతుంది, ఇది పిల్లర్ని గుద్దుకోవటం వల్ల పిల్లర్కే ఇదైంది. అదే కనుక ఎదురుకుంటే ఏదైనా ఒక మామూలు మనుషులు ఎవరైనా ఉన్నారనుకుంటే కుటుంబం వస్తుంది, వాళ్ళు గుద్దుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైంది ఉండేదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ స్పీడ్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నటువంటి స్పీడ్ కానీ లేకపోతే మితిమీరిన ప్రయాణం కూడా ఇబ్బందికరం. ఇలాంటి ప్రదేశాల్లో కంపల్సరీ టౌన్ లిమిట్స్ అనేది కంపల్సరీ 80-90 కిలోమీటర్ల స్పీడ్లో పెట్టకపోతే ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆలోచిస్తున్నాం మురళి గారు. ఖచ్చితంగా నగరంలో వేగ పరిమితి అనేది ఉంది, కానీ దాన్ని పాటించాల్సినటువంటి వ్యక్తులు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండకపోవడం మూలంగా వారు కోరి ప్రమాదాలు తెచ్చుకున్నారు. అదే సందర్భంలో పక్కవారికి కూడా వారి వల్ల ప్రమాదాలు వచ్చి పడుతున్నటువంటి సందర్భం. నారాయణ విషయం తెలుసుకున్నటువంటి నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన లండన్లో ఉన్నారు. ప్రస్తుతం గడిచిన వారం రోజులుగా అధికారిక పర్యటనలో ఆయన కార్యక్రమాన్ని హుటాహుండి ముగించుకుని లండన్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రికి కూడా సమాచారం చేరింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మంత్రి నారాయణతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అంశానికి సంబంధించి జరిగిన ఘటన మీద తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో రవివర్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. రవివర్మకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్తో పాటుగా అదే కారులో ప్రయాణిస్తున్నటువంటి రవివర్మ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అతనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా మనకి పూర్తిగా సమాచారం అందాల్సి ఉంది. ఇది ఘటనకు సంబంధించినటువంటి